ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు అడుగుతున్నాను, బయటకుడు కనిపిస్తున్నంత నిజమైన ఆత్మీయుడు అయినా ఆత్మీయురాలువేనా ఒకసారి ఆలోచించు. లేదా బయటకు ఒక రకంగా కనిపిస్తున్నా లోపటేమో మరొక వ్యక్తిపై జీవిస్తున్నావు, నటిస్తున్నావు, వేషధారిగా జీవిస్తున్నావు. ఇది నిజమా? అయితే మనల్ని మనం సరిచేసుకుందాం. ఏ పాపిష్టి చెద మనలో ప్రవేశించిందో, అది నేత్రాశ కావచ్చు, శరీర ఆశ కావచ్చు, జీవపు డంబము కావచ్చు. ఏదైతే నీలో ప్రవేశించి నీ ఆత్మీయతను రోజు రోజుకు తినేస్తుందో, నీ పరిశుద్ధతను రోజు రోజుకు పాడు చేస్తుందో, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని రోజు రోజుకు చెడగొట్టేస్తుందో, నీవు కలిగి ఉన్న సంతోషాన్ని, నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని, నువ్వు కలిగి ఉన్న ఆత్మీయతను నీకు కాకుండా చేస్తుందో, దాన్ని వెంటనే గుర్తించి దాని నిమిత్తం పశ్చాత్తాపపడి ప్రభువు సన్నిధిలో నీ జీవితాన్ని సరిచేసుకుంటే, ఎంత త్వరగా సరిచేసుకుంటే అంత మంచిదే. అంతిమ నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలట. అంతా కాలిపోయిన తర్వాత అప్పుడు ఆకులు పట్టుకోవడం కంటే, సైతాను నీ జీవితంలో పొగ పెడుతున్నప్పుడే, ఎక్కడ పొగ వస్తుందో, ఎక్కడ పాపానికి చోటుందో, ఎక్కడ పడిపోవడానికి ఆస్కారం ఉందో, ఎక్కడ నువ్వు జారిపోతున్నావో అక్కడ నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే, సహోదరి సహోదరులు, ఎంతటి ఘోరమైన నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. ఈ సామెతలు రాసిన వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరో? సొలొమోను. ఏమంటున్నాడు? జార స్త్రీ జోలికి వెళ్ళొద్దు, ఆమె మాటలు చాలా నున్నగా ఉంటాయి. 3 విషయాలు తను మాట్లాడుతున్నాడు. మాటలు నునుపు, మార్గము నరకం, మనస్సు నాశనం. తన మాటలు నున్నగా ఉంటాయి, తన మార్గం నరకానికి తీసుకెళ్తుంది, తన మనస్సు ఏమో నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి భక్తుడైనటువంటి సొలొమోను అంటున్నాడు, నీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి నున్నని మాటల చేత లౌజీగా మాట్లాడడం. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎంత లౌజీగా ఉంటుందో, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. జార స్త్రీ అన్నంత మాత్రాన ఇది కేవలం స్త్రీకి సంబంధించినటువంటి వర్తమానం అనుకోకండి సుమా. కొంతమంది అబ్బాయిలు ఎంత తీయగా మాట్లాడతారు.